అది కూడా నా టాటా టియాగో ఈవీలో 8 మంది కలిసి నా కార్లో వెళ్తున్నాం. 8 members ఇన్ అ కార్ అండ్ స్టిల్ ద కార్ ఈజ్ లైక్ భలే ఉంది. పికప్ అండ్ ఆల్ ఈజ్ లైక్ అమేజింగ్. స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి స్విమ్మింగ్ చేస్తాం, కొంచెం స్విమ్మింగ్ పార్టీ చేస్తాం. స్విమ్మింగ్ పార్టీ కరోగే? yes. నమస్తే, గుడ్ మార్నింగ్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. యాజ్ నిన్నటి బ్లాగ్లో నేను మీకు చెప్పాను మా కజిన్ వస్తున్నారు బండి పికప్ చేసుకోవాలని. అయితే ఇప్పుడు అదే నేను స్నానం చేసి రెడీ అయిపోయి మార్నింగే లేచాను. యాక్చువల్లీ మార్నింగ్ అరౌండ్ లైక్ 5:15 అలా లేచాను నేను. అండ్ ఇంట్లో ఉన్న అన్ని పనులు చేసుకున్నా. ఇప్పుడు టైం 8 o'clock అయిపోయింది. నేనేమో 7:55 యాక్చువల్ ట్రైన్ అరైవల్ టైం, బట్ డిలే 8:30 నాకు చూపించింది. బట్ మళ్ళీ ఇప్పుడు చూస్తుంటే అప్డేట్ అయిపోయి 8:05కి అరైవల్ చూపిస్తుంది. సో నేను చాలా లేట్ అయిపోయాను. నేను ఎంత కంగారుగా పనులు చేశానో అది నాకే తెలుసు. అండ్ ఎన్ని పనులు చేసిన తర్వాత నేను ఇంకా అనుకున్నాను ఈ టైంకి ఇలా, ఆ టైంకి అలా, ఆ టైంకి అలా అని మొత్తం ప్లాన్ చేసుకున్నాను. బట్ ఎప్పుడు చూసినా ఇన్ని పనులు ఒకేసారి పెట్టుకుంటే ప్లాన్ చేసుకున్నా సరే నాకు ఖచ్చితంగా లేట్ అయిపోతుంది. అంటే ఎంత ట్రై చేసినా డెఫినెట్గా లేట్ అవుతుంది. సో ఫైనల్లీ మా అన్న వాళ్ళ పిల్లలు వచ్చేసారు, వీళ్ళు పికప్ చేసుకున్నాను రైల్వే స్టేషన్ నుంచి. అండ్ దాని తర్వాత ఇప్పుడు వచ్చాము మా బావగారు షాప్లో. మా బావగారు అక్కడ ఉన్నారు. అండ్ మైరా లైరా వచ్చేసారు, మా అన్న కూడా వచ్చేసారు. హలో తో బోల్. हेलो हेलो फ्रेंड्स, गुड मॉर्निंग बोल. हेलो फ्रेंड्स, गुड मॉर्निंग. कैसे हैं आप सब लोग? नहीं हिंदी नहीं, తెలుగు ఓన్లీ తెలుగు చెప్పాలి. तेलुगु नहीं आती भाई अपने को. చెప్పు ఎలా ఉన్నారు? नहीं आती, सॉरी. బోల్నా ఎలా ఉన్నారు? సో గైస్ ఇప్పుడు టైం చూడండి 12:30 మధ్యాహ్నంకి అయింది. అండ్ ఇప్పుడు మేమందరం కలిసి కింద వెళ్తున్నాం స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి స్విమ్మింగ్ చేస్తాం, కొంచెం స్విమ్మింగ్ పార్టీ చేస్తాం. స్విమ్మింగ్ పార్టీ కరోగే? yes. आजा नहीं, पैर नीचे नहीं रख पाएंगे. नीचे नीचे रख पैर. क्या है? अरे नीचे 8 feet. ये फोन है, ठीक है मायरा देख.
ఇప్పుడే జస్ట్ మా స్విమ్మింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. చాలా బాగా అనిపిస్తుంది. ఆఫ్టర్ ఎ వెరీ లాంగ్ టైం మేము స్విమ్మింగ్ చేసాము. అంటే నిజంగానే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగుంటుంది అని. బాడీ అంతా ఫ్రెష్ అయిపోయింది, మైండ్ ఫ్రెష్ అయిపోయింది, మొత్తం ఫ్రెష్నెస్గా ఉంది అసలు. సో గైస్ అయితే ఇప్పుడు మధ్యాహ్నానికి టైం ఈజ్ లైక్ అరౌండ్ ఓకే వాచ్ ఆన్ అవ్వట్లా. ఎనీవేస్ మధ్యాహ్నంకి ఇప్పుడు 4:30 అరౌండ్ 4 o'clock 4:30 అయింది ఇప్పుడు. అండ్ మేమందరం రెడీ అయిపోయాం. మేమందరం వెళ్తున్నాం మా అన్నయ్య వాళ్ళ ఇంటికి. అక్కడ కొంచెం గెట్ టుగెదర్ ప్లాన్ వేసాము. సో అందరం కలిసి వెళ్తున్నాం. సో వి ఆల్ ఆర్ గోయింగ్. ఓ దేవా రే దేవా. వామ్మో ఏం వాన పడుతుంది అసలు సడన్ గా. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో తుఫాన్లా ఉంది. ఈ వారం అంతా క్లైమేట్ ఇలాగే ఉంటుంది. ఒక థింగ్ అయితే ఫర్ ష్యూర్ మంచి విషయం అనిపించింది వాన పడుతుందని. ఎందుకంటే మా కజిన్ వచ్చారు. సో కజిన్ని ఈ ఫీల్ ఎంజాయ్ చేయాలంటే దిస్ ఇస్ ద బెస్ట్ క్లైమేట్. అండ్ మోర్ ఓవర్ అంటే ఒకవైపు ఇది బాగుంది, ఇంకో వైపు చెప్పాలంటే ఎంతవరకు ఇది బాగుంటుంది అని నాకు తెలియదు. మేబీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ చెప్పాలంటే సిటీలో వాటర్ క్లాగింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇక్కడ వాటర్ క్లాగ్ అయిపోయింది, రోడ్స్ బ్లాక్ అయిపోతాయి అండ్ మేబీ ఫీల్డ్లో ప్రాబ్లం వస్తుంది. సో అందుకనే ఐ థింక్ ఈ విషయంలో మంచిది కాదని అనుకుంటున్నాను. సో ఇవాళ నేను నా కజిన్ అండ్ మై కజిన్ వాళ్ళ పిల్లలు మేము అందరం కలిసి నా టాటా कजन वाइफ ही है. वाइफ है कजन वाइफ కాదు. మా అన్న కామెడీ కొంచెం ఎక్కువ చేస్తాడు. బ్రహ్మానందం కదా ఫ్యాన్స్. బ్రహ్మానందం కా ఫ్యాన్. సో ఎనీవేస్ మేము అందరం కలిసి ఇవాళ వెళ్తున్నాం గాంధీ హిల్. ఎలాగో తిప్పాలనుకున్నాము, వీళ్ళు వచ్చారు కాబట్టి ఇట్స్ అ థింగ్ లైక్ ఫ్యామిలీ అందరం కలిసి తిరిగితే ఏ హ్యాపీ ఫ్యామిలీ ఇస్ వేర్ అ ఫ్యామిలీ దట్ మీట్స్ టుగెదర్, రోమ్స్ టుగెదర్ ఈజ్ అన్ వెరీ హ్యాపీ ఫ్యామిలీ అంటారు చూసారా. ద సేమ్ థింగ్ మేము అందరం కలిసి కజిన్స్ గాంధీ హిల్ వెళ్తున్నాం అవుటింగ్ కి. అది కూడా నా టాటా టియాగో ఈవీలో 8 మంది కలిసి నా కార్ లో వెళ్తున్నాం. 8 members ఇన్ అ కార్ అండ్ స్టిల్ ద కార్ ఈజ్ లైక్ భలే ఉంది. పికప్ అండ్ ఆల్ ఈజ్ లైక్ అమేజింగ్. సో ఇప్పుడు మేము గాంధీ హిల్ అయితే రీచ్ అయిపోయాము అండ్ కార్ వెనకాల పార్క్ చేసి అక్కడ పార్క్ చేశాను నా కార్. అండ్ ఇలాగే నడుచుకుంటూ పైకి వెళ్తాము. వాట్ అ బ్యూటిఫుల్ వ్యూ. ఇక్కడ నుంచి చూస్తుంటేనే విజయవాడ చాలా అందంగా కనబడుతుంది. మన విజయవాడ వైబే వేరే. క్లీన్లీనెస్ ఒకటి, దాని తర్వాత వ్యూ పాయింట్స్ చాలా బాగుంటుంది. యాక్చువల్లీ చెప్పాలంటే విజయవాడలో మనకి నియర్ బైలో హిల్ పాయింట్స్ ఉన్నాయి, అంటే హిల్ స్టేషన్స్ లాగా ఉన్నాయి. దాని తర్వాత మనకి సీ కూడా ఉంది, ల్యాండ్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో విజయవాడ ఈజ్ కవర్డ్ విత్ ఫుల్ ఆఫ్ అమేజింగ్ ప్లేసెస్. ఇప్పుడు ఇది అంతా పైకి ఎక్కి ఆ పైన దాకా వెళ్ళాలి. లైట్ కనపడుతుందిగా, అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళాలి. అండ్ ఇక్కడ ఏమో వీళ్ళు ఆపేశారు. ఇక్కడ మామూలుగా టాయ్ ట్రైన్ ఉండేది, ఆ ట్రైన్ వర్క్ అవ్వట్లా, అండర్ సర్వీస్లో ఉంది. పిల్లలతో అంటే నా పిల్లోడితో ఇలా పట్టుకొని మెట్లెక్కి వచ్చాను. ఆవేశం వచ్చేసింది, అలసిపోయాను. అండ్ మా వాళ్ళు కూడా ఓపిక అయిపోయింది. వీళ్ళు కూడా ఇక్కడ కూర్చున్నారు. పవర్ బ్రేక్. ఇంత పైన దాకా వాకింగ్ చేసి వచ్చాను. చెమటలు వచ్చేసినాయి, బాగా అలసిపోయా. నిషా ఏమో వీరిని తీసుకుంది. అండ్ నా లెఫ్ట్ హ్యాండ్ ఉందా లేదా అసలు ఫీలింగ్ రావట్లా. అబ్బో
ఫుల్ పెయిన్ బా అందరూ వెళ్ళిపోయారు చూడండి. ఎవ్రీవన్ ఈస్ టైర్డ్, ఫుల్ టైర్డ్. వియా టైర్డా? వియా యూర్ టైర్డ్? ఎస్. ఇక్కడ వచ్చిన తర్వాత నాకు అసలు బాగా దోమలు అయితే కనపడుతున్నాయి. మోర్ ఓవర్ దాంతోపాటు ఒక స్నేక్స్ లాగా ఎర్త్ వార్మ్స్ అయితే చాలా బోల్డ్ అని ఉన్నాయి. మెయింటెనెన్స్ కూడా కొంచెం తగ్గిపోయింది. ఇంతకుముందు నేను 2 years బ్యాక్ ఇక్కడికి వచ్చాను, బ్లాగ్ కూడా చేశాను. ఇప్పట్లో కంపేర్ చేస్తే చాలా డిఫరెన్స్ ఉంది. మోర్ ఓవర్ సిటీ గురించి మాట్లాడుతుంటే వాట్ బ్యూటిఫుల్ సిటీ చూడండి. మన విజయవాడ, ఇది మన విజయవాడ. అండ్ విజయవాడ వెరీ ఫేమస్ కనకదుర్గ టెంపుల్. ఓ మై గాడ్, అది కూడా కనపడుతుంది చూసారా. సో సచ్ బ్యూటిఫుల్ సిటీ, చాలా బాగుంది. అండ్ ఈ హిల్ టాప్ వ్యూ ఇస్ లైక్ అమేజింగ్. అండ్ ఇప్పుడు కిందకి వెళ్తున్నాం మేము, వే బ్యాక్ ఇంటికి వెళ్తున్నాం తిరిగి. యాక్చువల్లీ ఇక్కడ ఎందుకు వచ్చామంటే టాయ్ ట్రైన్లో పిల్లల్ని తిప్పుదాం అనుకున్నా, బట్ టాయ్ ట్రైనే పనిచేయట్లా. అన్ఫార్చునేట్లీ దిస్ ఈస్ కాల్డ్ అ బ్యాడ్ లక్, బట్ దట్స్ ఓకే. పార్క్లో వచ్చాను, చూపించేశాను కదా, 1 place కవర్ అయిపోయింది, చాలు. ఇదిగోండి ఇప్పుడు మెట్ల కింద దిగుతున్నాము. మళ్ళీ ఇక్కడ మనకి విజయవాడ వ్యూ కనపడుతుంది. బా ఏముంది మన విజయవాడ, అమేజింగ్ అండి.